సుమా సుమా. అయ్యో కాంపిటీషన్ బాగా ఎక్కువ అయిపోయిందిరా. డ్రాప్ అయిపోతావా? అవవు కదా, నేను చెప్పేది ఇలా గుంపులో గోవిందుడిలా కొట్టుకోవడం ఆపి అమ్మాయి సోలో కొన్నప్పుడు స్ట్రైట్ గా లైవ్ చెప్పి అంతే. డన్ డన్ డన్. ముందు మా దగ్గర ప్రాక్టీస్ చేసి తర్వాత అక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వు. ఐ లవ్ యూ. ఫీల్ ఏదిరా? ఓకే. ఐ లవ్ యూ. ఎక్స్ప్రెషన్ ఎదురా? డైలాగ్ ఎదురా? ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్స్, డైలాగ్స్ అని ఒకేసారి ఎలా గుర్తుపెట్టుకుంటారా? ఇలా కాదు గాని నా ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్ని ఒక పేపర్ మీద రాసి తనకిస్తాను రా. అంటే లవ్ లెటరా? బెటర్. మొదటిసారి నిన్ను దుర్గా విలాస్ దగ్గర పునుగులు పార్సల్ తీసుకుంటుంటే చూశాను. సైకిల్ స్టాండ్ వేసి వచ్చేలోపు నువ్వు కనపడలా. చాలా ఫీల్ అయ్యాను. మళ్ళీ నిన్ను చూశాను అదే కలర్ డ్రెస్తో. అప్పుడు ఫిక్స్ అయ్యా, స్కై ఇస్ బ్లూ, మై లవ్ ఇస్ ట్రూ అని. నేను కొట్టిన కొబ్బరికాయని ఒక చిప్ప నీకు, ఇంకో చిప్ప నాకు ఇచ్చాడు పంతులు. అప్పుడే దేవుడి సపోర్ట్ కూడా ఉందని ఫిక్స్ అయ్యా. అప్పటికి ఎందుకైనా మంచిదని టెస్ట్ చేద్దామని మా ఫ్రెండ్స్ మన పేర్లు ఫ్లేమ్స్ కట్టి చూశారు. మనకి వచ్చింది. నాకు చాలా సిగ్గేసింది. అయ్యో ఇంటికి రైలు వచ్చాయి, తింటావా లేదా బజార్కి వెళ్ళి చికెన్ తెస్తావా? మా నేను పిచ్చ పనులు ఉంటే ఈ తిండి కాలేంటి ఏదో ఏంట్రా చిన్ని అంత చిరాకు? వద్దులేమ్మా, నువ్వు వెళ్ళిపో. తాజా రొయ్యలమ్మా, చిన్నవి టైగర్ రొయ్యలు కూడా ఉన్నాయి, తీసుకోండమ్మా. మా ఓ అర కేజీ చిన్న రొయ్యలు, ఓ పావు కేజీ టైగర్ రొయ్యలు తీసుకోవే. అనుకున్నా టైగర్ రొయ్యలు ఫ్రై చేయి, చిన్న రొయ్యలు పులుసు పెట్టే ప్లీజ్. సరే సరే. మూడు మూడు. చిన్నప్పుడు జాతకం చెప్పిస్తే వయసు వచ్చాక నా కాబోయే వైఫ్ పేరు ఎస్తో స్టార్ట్ అవుద్దని మా ఇంట్లో మాట్లాడుకోవడం విన్నా. అందుకే చెప్తున్నా, వచ్చింది వయసు, అడిగింది మనసు, నీ తోడుంటే అవుతుంది ఇంద్రధనుసు. యోర్స్ లవ్వింగ్లీ. ఏంట్రా నీలో ఇంత కలుగుతోందా? ప్రేమలో పడ్డాక ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయిరా. సూపర్ రా. సుమారా మీరు కొట్టండి, కొంచెం ధైర్యం ఉంటుంది. ఎక్స్క్యూస్ మీ. వీడేవట్రా? వన్ ఆఫ్ ది కాంపిటేటర్. నా గురించి వినే ఉంటావు. ఏం వినలేదు. అమ్మ నాన్న ఇద్దరు కోయిట. బుస్సి వీధిలో రయ్యా బంగ్లా 6 బెడ్రూమ్స్, కానీ అందులో ఉండేది రయ్యా శాంసన్ ఒక్కడే. రయ్యా శాంసన్ ఎవరు? సో స్పీట్. అదే నేనే. ఇస్పెట్స్ నుంచి ఇష్యూ వరకు అంతా ఫారిన్. పాపా నేను చెప్పేది ఏంటంటే, ఈ రాజ్ కుమారుడున్న ఆస్తి, వాటి తాలూకు వివరాలు, నీ మీద నాకున్న ప్రేమ, దాని తాలూకు ఫీలింగ్స్ అన్ని లెటర్ లో రాశా. లెటర్ నీకంటే ముందు ఇప్పటి వరకు నీ జుట్టులోనే రింగులున్నాయి, నేను వస్తే నీ 10 ఫింగర్స్ కి రింగులు ఉంటాయి. చేతిలో లాటి, ఒంటి మీద యూనిఫామ్, అంటే ఈ ఏరియా గూర్ఖావా? ఒక్క నిమిషం ముందెళ్ళి లెటర్ ఇచ్చుంటే నా పరిస్థితి ఏంట్రా? ఏముంది, ఆ కొయిటగాడి వీపు మీద పడిన దెబ్బలు నీ వీపు మీద పడి. అయినా మిలిటరీ కొడుతూ మాకు ఎందుకురా? తెలవరా? అయినా భయం, ప్రేమ రెండు ఒకే చోట ఉండకూడదురా. మరి నేను లెటర్ అవ్వలేదే. అయినా సోదాపి కొంచెం పనికొచ్చే ఐడియాలో ఉంటాయి ఇవ్వండి. రే, తన్ని ఎంతో ఇష్టపడి ఓ రోజంతా కష్టపడి రాసిన లెటర్ రా.
ఆంటీ ఏంటే మమ్మీ బొబ్బట్లు ఇవ్వమంది. దివ్యా ఆ పక్కింటి పాప వచ్చింది చూడు. రోజ్ సెంట్ వాసన బొబ్బట్లు ఇంకా అలాగే ఫ్రెష్గా ఉంది. ఈ లెటర్ ఇలా నా దగ్గరే ఉండిపోతే తట్టుకోలేను. వస్తోంది. బాయ్. ఏయ్, ఏయ్, ఇలా రా. ఆ పిల్లని పిలుస్తాడేంట్రా? నువ్వు సెయింట్ మేరీ స్కూలే కదా, ఆ, నీకు పని చెప్తా, చేస్తావా? చేస్తా. 10th క్లాస్లో సుమక్క తెలుసా? తెలుసు. లంచ్ బ్రేక్లో చుట్టూ ఎవరు లేనప్పుడు ఈ లెటర్ తనకి. సరే. వద్దురా. నువ్వు ఇస్తావా? అమ్మని మూసుకో. ఇస్తావు కదా? ఇస్తా. ఇదిగో జాగ్రత్తగా స్కూల్ బ్యాగ్ లో దాచిపెట్టు. పెద్ద చాక్లెట్ కొనిస్తా. వెరీ గుడ్. ఆ బుట్టలు ఇచ్చిందంటవా? ఇచ్చిందంట. పెద్ద చాక్లెట్ కూడా తీసుకుంది. తీసుకున్న తర్వాత ఏముంది? అడిగా, నవ్వు వెళ్ళిపోయిందిరా. ఏంటో రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏ బాబు ఇట్రామా, నిన్నే ఇట్రా. ఊరంతా తరిమి తరిమి కొడతాడేమోరా. ఊరంతా తరిమి కొట్టిన సెంటర్లో కొట్టించుకున్న దాదాపు ఒకటేరా రే. ఏయ్ రా. మీ కోట్లంటారా? మేమెందుకు దెబ్బలు తినడానికి? రియా శాంసన్ గడిలాగే వీడికి కూడా. ఈ లిస్ట్ లో ఉన్న సరుకులు కట్టి ఇంటికి పంపమని పోలీసుకి చెప్పు. ఏంట్రా? లిస్ట్ అంటరా, హోల్ సెట్కి ఇవ్వమన్నాడు. రే, ఆయన బుల్లెట్ సౌండ్ కన్నా నా గుండె సౌండ్ ఎక్కువ వినిపించిందిరా. రే, సర్కిల్ లిస్ట్ బాగా కట్టే. అలాగే అన్న. అవసరమా? రే కాబోయే మామగారు కదరా, ఇవన్నీ చెయ్యొచ్చు. నీకు అలా అర్థమైందా? విక్రమ్ ఏమైంది? మళ్ళీ కొట్టు, మళ్ళీ కొట్టు. 7, 5, 6. ఏంటి? రే నేను 2 సార్లు ట్రై చేశాను కదరా, ఈసారి నువ్వు ట్రై చేయవా? దీన్ని ట్రై చేయటమంటారా? రే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎవరు? బాబు పెట్టేస్తాయి. హలో అంకుల్, సుమా ఉందా? ఉంది. నీ పేరు? విక్కీ. నిక్కీ, ట్యూషన్ ఫ్రెండ్. సుమా, నీకు నిక్కీ అనే ఫ్రెండ్ ఉందా? ఉంది నాన్న. ఈ టైంలో ఫోన్ ఏంటమ్మా, అర్జెంటా? డౌట్ అంకుల్. డౌట్ ఏంటో చెప్పు, క్లియర్ చేస్తా. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంకుల్. సరే సరే, రేపు ట్యూషన్ లో సుమ చెప్పుద్ది, ఇప్పుడు పడుకుంది. నాకేంట్రీ గోళ? రేపు అడగమన్నాడు. ముక్కే. రాత్రి సుమారు బాబు దొరకకుండా ఉంటే 11 కొబ్బరికాయలు కొడతానని మొక్కున్నాను. అయినా ప్రేమించింది ఆడైతే నాకేంట్రా ఈ కర్మ. హలో హాయ్. మీ బాబ్ డాడీ రాలేదా? లేదు హనీ, నేను వచ్చాం. ఓకే. నిన్న నైట్ కాల్ చేసింది నువ్వేగా? అవును కాగా, మేమే. ఓ మేమే. మీరు గుడికి వస్తుంటారా? ఏదో మొక్కుంటేనే తీర్చుకుందామని. ఓ
నడుస్తూ మాట్లాడుకుందామా? ఎవరైనా చూస్తే బాగోదు. ఓకే బెటర్. అంత నైట్ కాల్ చేశారే, మీ ఇంట్లో ఏమనరా? ఫోన్ చేసుకుంటే ఏమంటారు? మీలో నిక్కి ఎవరు? అది వీడి విక్కి, నేను విక్కీ. అమ్మో, అంత నైట్ విక్రమాల ఇంట్లో ఉన్నావా? ఏదో మీ ఇంట్లోనే ఉండిపోయినట్టు అంత రియాక్షన్ ఇచ్చేయండి. మీ ఇంట్లో ఏమనరా? మా ఇంట్లో చాలా ఫ్రీ. చాలా మంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళొచ్చు, ఫోన్స్ చేయొచ్చు. మా మమ్మీ డాడీ నాకు బాగా క్లోజ్. అబ్బా, ఎంత లక్కీ నువ్వు. యా మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్. తెలుసు. మీ ఇంటికి గర్ల్స్ కూడా వస్తుంటారా? గర్ల్స్ అంటే మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. నేను కూడా రావచ్చా? రాకూడదా? అయ్యో, నువ్వెందుకు రాకూడదు? నువ్వు రావచ్చా అని అడుగుతూ ఉంటే నమ్మలేకపోతున్నాను. చాలా థ్యాంక్స్. ఈ సాటర్డే ఇద్దరం వస్తాం. బాయ్. విక్కీ చెప్పరా నిక్కి? ఇంకో 11 కొబ్బరికాయ కొట్రా. ఫైనలీ సుమా కోసం హల్వా. అది నీకు కదరా, ఓన్లీ ఫర్ సుమా. ఎప్పుడు లేనిది ఏంట్రా ఎంత పని చేస్తున్నావు? సార్ చేయట్లేదమ్మా, మా చేత చేయిస్తున్నారు. దివ్య, అమ్మ ఎవరన్నా అడిగితే ఫ్రెండ్ అని చెప్పి మేనేజ్ సరే చేయి. అన్నయ్య. ఓకే. చిన్ని, నీకోసం ఎవరు వచ్చారు చూడు. హాయ్ విక్కీ. హాయ్ సుమా. రా ప్లీజ్ కమ్ ఇన్. లోపలికి రా శేఖర్. హాయ్. హలో. ఇతను శేఖర్, నా ఫ్రెండ్. హైదరాబాద్ లో ఉంటాడు. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్. అయ్యో, తప్పుగా అర్థం చేసుకోకండి. షూర్ గా పెళ్లి చేసుకుంటాం. యాహూ మెసెంజర్ లో పరిచయం. చాలా మంచివాడు. తెలుసు కదా నీకు మా ఫాదర్ గురించి. జస్ట్ 1 hour ఇక్కడ మాట్లాడుకుంటాం. ఈరోజు ఈవినింగ్ బస్కి వెళ్ళిపోతాడు. మీకు ఓకే కదా? ఓకే, నో ప్రాబ్లం. చెప్పేగా శేఖర్, అవును. విక్కీ చాలా మంచివాడు. పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా. లోపలికి రండి. రా శేఖర్.